ఐఎన్డి వార్తలకు స్వాగతం. 4.5 కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల వంచ నెరవేరుస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన దేవత సోనియా గాంధీ అని వేములవాడ పట్టణ కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ 75వ పుట్టినరోజును పురస్కరించుకొని వేములవాడ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయం ఎదుట బుధవారం రోజున పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రత్యేక వేడుకలను నిరాడంబరంగా నిర్వహించి అనంతరం యాచకులకు, పేద ప్రజలకు పండ్లు, మహిళలకు చీరలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి నాగారం చెరువు నుండి ఎల్లయ్యకుంట మాటుకాలకు వెళ్లే కాలువ మరమ్మతుల పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు మినీ ట్యాంకు బండ్ చేసే పనులను వెంటనే పూర్తి చేస్తామని ఇంజనీరింగ్ నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. బుధవారం రోజున రుద్రంగి మండలానికి చెందిన ఎంపీపీ జెడ్పీటీసీతో కలిసి నీటిపారుదల ఇంజనీరింగ్ శాఖ అధికారులు మాటుకాలువ మరమ్మత్తు పనులను పరిశీలించారు. జిల్లా రుద్రంగి నాగారం చెరువు నుండి ఎల్లయ్యకుంటకు వెళ్లే మాటుకాలువకు మరమ్మతులతో పాటు మినీ ట్యాంకు బండ్గా చేసే పనులను త్వరలోనే పూర్తి చేస్తామని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. బుధవారం రోజున నీటిపారుదల శాఖ, ఇంజనీరింగ్ అధికారులు సంయుక్తంగా స్థానిక జెడ్పీటీసీ, ఎంపీపీ తదితరులతో కలిసి మాటుకాలువ పనులను పరిశీలించారు. శాసనసభ్యులు రమేష్ బాబు ఆదేశాల మేరకు రుద్రంగి నాగారం చెరువు నుండి ఎల్లయ్యకుంట చెరువుకు వచ్చే మాటుకాలువ సర్వే నిర్వహించారు. పలు చోట్ల మాటుకాలువకు కలవట్లు నిర్మించడంతో పాటు కాలువకు మరమ్మతులు చేయడం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఎంపీపీ గంగం స్వరూప మహేష్, జెడ్పీటీసీ గట్ల మీనయ్య అన్నారు. శాసనసభ్యుల సహకారంతో రానున్న రోజుల్లో ఎల్లయ్యకుంటను మినీ ట్యాంక్ బండ్గా మారుస్తామని, త్వరలోనే పనులు పూర్తవుతాయని తెలిపారు. కార్యక్రమంలో వీరితో పాటు నీటిపారుదల శాఖ అధికారులు, నేతలు నాగులపల్లి రవి, ఉప్పులుడ్డి గణేష్తో పాటు రైతులు సామ రాజిరెడ్డి, నగేష్, ఆకుల భూమయ్య, గంగాధర్ తదితరులు ఉన్నారు. మాటు కాలువ ద్వారా ఎల్లయ్యకుంటకు నీళ్లు వచ్చే విధంగా మరి గతంలో స్థానిక శాసనసభ్యులు రమేష్ బాబు గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మధ్యలో దాని రిపేర్లు ఉన్నాయి, కలవాట్లు అవసరం ఉన్నాయని చెప్పడంతో మరి స్థానిక శాసన రమేష్ బాబు గారి ఆదేశానుసారం ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి మరి దాని ఎస్టిమేషన్ వేయించడం జరుగుతూ ఉంది. రానున్న రోజుల్లో ఎస్టిమేషన్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కలవాట్లు మరి మాటు కాలువ ద్వారా మరి ఎల్లయ్యకుంటే పూర్తిగా నింపే విధంగా త్వరలోనే ప్రణాళికలు సిద్ధం చేసి అటు కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఎల్లయ్యకుంటను మరో మినీ ట్యాంక్ బండ్ చేసే విధంగా కూడా గతంలోనే రమేష్ సార్ గారు మన ప్రపోజల్ పంపడం జరిగింది. అవిటి రాకతో మరి ఇక్కడ ఎల్లయ్యకుంట ఎప్పుడు సంవత్సరంలో 360 రోజులు నీళ్లు ఉండే విధంగా మరి దీన్ని తీర్చిదిద్దే విధంగా మరి ముందు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటా ఉన్నాం. ఇక్కడికి విచ్చేసిన మరి ఎంపీపీ గారికి, ఇక్కడికి వచ్చిన రైతులందరికీ కూడా పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలుపుకుంటూ మన స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు గారి ఆదేశానుసారం నీటిపారుదల శాఖ వారు మాటు కాలువను పరిశీలించి ఎక్కడైతే అవసరం ఉన్నాయో అక్కడ కల్వర్ట్లు కట్టి ఇంకా అసంపూర్తిగా ఉండేటువంటి పనులన్నింటినీ కూడా జరిపించి వాటి ద్వారా మనకు ఎల్లయ్యకుంటలో నీళ్లు ఉండే విధంగా అప్పటి నుంచి దాని నుంచి మినీ ట్యాంక్ బండ్ అయ్యే విధంగా కృషి చేయడానికి శాసనసభ్యులు గారు చెప్పడం వల్ల ఇక్కడికి నీటిపారుదల శాఖ వారు రావడం జరిగింది. వీటిని గురించి ఎస్టిమేషన్లు వేసుకొని త్వరలోనే పనులు ప్రారంభిస్తారు. దేశ రాజధాని ఢిల్లీలో ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా రైతులు తమ డిమాండ్ల సాధన కోసం ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపడుతున్న తరుణంలో తమ అధినేత ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలను నిరాడంబరంగా జరుపుకున్నట్లు చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతపట్టి రామస్వామి తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం రోజున జరిగిన సోనియా జన్మదిన వేడుకల సందర్భంగా పలువురు పేద ప్రజలకు చీరలతో పాటు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 3 సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా గత 9 రోజులుగా రైతులు చేస్తున్న నిరసన కార్యక్రమాల దృష్ట్యా ప్రజలను కరోనా పీడిస్తున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రదాత ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలను నిరాడంబరంగా జరుపుకుంటున్నట్లు చందుర్తి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతపట్టి రామస్వామి తెలిపారు. పార్టీ శ్రేణులకు ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో మహారాష్ట్రకు చెందిన నిరుపేద ఇటుక బట్టి కూలీలకు పండ్లు, నిత్యావసర సరుకులతో పాటు మహిళలకు చీరలు పంపిణీ చేశారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చందుర్తి జెడ్పీటీసీ నాగం కుమార్ హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ మరిన్ని పుట్టిన రోజు వేడుకలు జరుపుకొని భారతదేశ ప్రజలకు సేవ చేసే అవకాశం ప్రసాదించాలని రాజరాజేశ్వర స్వామివారిని కోరుకుంటున్నట్లు వివరించారు. కార్యక్రమంలో వీరితో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గొట్టె ప్రభాకర్, సర్పంచ్ నేతికుంట జలపతి, ఎంపీటీసీలు పులి రేణుకా సత్యం, దేవస్వామి, మేకల గణేష్, జిల్లా కార్యదర్శి ఇందూరి మల్తో పాటు యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ శ్రావణ్ తదితరులు ఉన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినాన్ని చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించి మరి వారిచ్చినటువంటి పిలుపు మేరకు దాదాపు 13 రోజులుగా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో వణుకుతున్నటువంటి చలి, మంచు పడుతున్నటువంటి చలి కూడా మరి రైతులు చేస్తున్నటువంటి పోరాటాన్ని దృష్టిలో ఉంచుకొని తన యొక్క జన్మదిన వేడుకలను చాలా నిరాడంబరంగా ఎలాంటి ఆర్భాటం చేయకుండా మరి కేకు లాంటి వాటి కడియకుండా చేయాలని వారిచ్చినటువంటి పిలుపు, వారికి ఉన్నటువంటి శ్రద్ధ, రైతులపై ఎంత శ్రద్ధ ఉందనే విషయాన్ని మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోవచ్చు. వారిచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు మరి చందుర్తి మరిగడ్డ శివారు ప్రాంతంలో ఇటుక బట్టల దగ్గర ఉన్నటువంటి కూలీలకు మరి అరటి పండ్లు ఇచ్చి వారి యొక్క జన్మదినాన్ని చాలా నిరాడంబరంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాటు మరి మండల జెడ్పీటీసీ గారు, పార్టీ ప్రెసిడెంట్ రామస్వామి గారు, ఎంపీటీసీలు, సర్పంచులు, పార్టీ శ్రేణులు అందరూ కూడా పాల్గొని వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా మరొకసారి మండల ప్రజలందరికీ కూడా సోనియా గాంధీ జన్మదిన శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షులైనటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారి బర్త్డే సందర్భంగా చందుర్తి మండల కేంద్రంలో ఇటుక బట్టీలు చేసేటువంటి కార్మికుల దగ్గర అరటి పండ్లతో చాలా సింపుల్గా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు గత 13 రోజులుగా అనేక ఇబ్బందులతో ధర్నాలు చేస్తూ అతి తీవ్రమైన చలిలో రైతులు అక్కడ బాధపడుతూ ఉంటే మన బర్త్డే కార్యక్రమాలు పెద్ద ఎత్తున కేకులు కటింగ్లు వద్దని వారి మానవత్వాన్ని చాటుకుంటూ వారికి మనం రైతులకు సానుకూలంగా మద్దతు తెలుపుతూ మనము సేవా కార్యక్రమాలు చేయాలని గౌరవ అధ్యక్షురాలైనటువంటి సోనియా గాంధీ గారి పిలుపు మేరకు చాలా సింపుల్గా చేయడం జరిగింది. అలాగే వారి బర్త్డే సందర్భంగా ఈరోజు ఇంకొక గొప్ప మనకు రోజు తెలంగాణ ప్రకటించిన రోజు డిసెంబర్ 9. ఇది తెలంగాణ ప్రకటించిన రోజు. ఆమె ఆ రోజు తెలంగాణ ప్రకటించిన రోజు ఎన్నో పండుగలలాగా రాత్రి 12 గంటలకే టపాసులు కొట్టుకొని చేసుకోవడం జరిగింది. ఏఐసిసి అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా చందుర్తి మండల కేంద్రంలో వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ యొక్క కరోనా మరియు రైతులు పడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని వ్యతిరేకిస్తూ గత వారం రోజుల్లో రైతులందరూ నిరాశతో ఉన్న సందర్భంగా రైతుల బాధలను దృష్టిలో ఉంచుకొని నా యొక్క జన్మదిన వేడుకలు నిరాడంబరంగా కాకుండా పేద ప్రజలకు ఏదో విధంగా సాయం చేయాలనే ఒక పిలుపు మేరకు ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఇటుక బట్టి కార్మికులందరికీ మాకు తోచిన విధంగా ఆమె జన్మదినం సందర్భంగా అరటి పండ్ల పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క భారతదేశాన్ని మున్ముందుకు తీసుకుపోయే విధంగా ఆమె మరిన్ని బర్త్డే వేడుకలు జరుపుకొని ఈ యొక్క రాష్ట్రాన్ని, కేంద్రాన్ని మరియు ముందుకు తీసుకుపోతాననే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ అపర శబరిమలగా వెలుగొందుతున్న వేములవాడ పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయంలో డిసెంబర్ 10 గురువారం రోజున ఆరొట్టు మహోత్సవ పడిపూజ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరపనున్నట్లు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు కొండ దేవయ్య తెలిపారు. ఆరట్టు మహోత్సవంలో భాగంగా వేములవాడ ప్రధాన వీధుల గుండా నిర్వహించే ఊరేగింపు కార్యక్రమానికి పెద్ద ఎత్తున అయ్యప్ప స్వామి భక్తులతో పాటు స్వాములు తరలిరావాలని కొండ దేవయ్య పిలుపునిచ్చారు. వేములవాడ పట్టణంలోని అయ్యప్ప స్వామి వారి ఆలయంలో ఆరట్టు మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధ్యక్షులు కొండ దేవయ్య తెలిపారు. డిసెంబర్ 10 గురువారం రోజున వేములవాడ పురవీధుల గుండా స్వామివారి ఊరేగింపు జరుగుతుందని భక్తులు మహోత్సవ కార్యక్రమంలో భారీగా తరలివచ్చి పాల్గొనాలని కోరారు. ఉదయం స్వామివారికి అభిషేకం, గజగౌరి పూజ, అనంతరం శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ధర్మగుండంలో చక్రస్నానాలతో పాటు సాయంత్రం అయ్యప్ప స్వామివారి ఆలయంలో జరిగే పడిపూజ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి శబరీషుని కృపకు పాత్రులు కావాలని తెలిపారు. గురువారము ఉదయం 6 గంటల నుండి
ప్రారంభం కానున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా అయ్యప్ప స్వామి భక్తులు, మహిళా సోదరిమణులు, ప్రజాప్రతినిధులు, వేములవాడ పట్టణ ప్రజలు, ప్రజాప్రతినిధులు, మహిళా సోదరిమణులు, అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా రేపు జరిగే కార్యక్రమాల్లో పాల్గొనాలని ఉదయము 6 గంటలకు స్వామివారికి మహా రుద్రాభిషేకము చేయడం జరుగును. మరి 8 గంటలకు గజ గౌరీ లక్ష్మీ రథము గత 15-20 సంవత్సరాల నుంచి కూడా మనము ఈ గజ గౌరీ లక్ష్మీ రథము ఆరట్టు మహోత్సవం రోజున చేయడం జరుగుతుంది. దానికి విశిష్టత ఏదైతే మహాభారతంలో అప్పుడు కుంతీదేవి ఆ ఇంద్రలోకం నుండి ఐరావతనం తీసుకొచ్చి ఆ గజ గౌరవతం చేసిన పూజను మనం ఇక్కడ వేములవాడ పట్టణంలో మన గురుస్వాములు అప్పుడు ఉమాకాంత్ గురుస్వామి, లక్షరాజం గురుస్వామి, కోపనగర్ శంకరయ్య గారు, మరి అప్పల భీమన్న గారు వాళ్ళు వేద పండితులు అప్పుడు ఈ కార్యక్రమం చేస్తే మనకు వేములవాడ పట్టణము ప్రజలు అందరూ అభివృద్ధి చెందుతారు, సుఖ సంతోషాలతో ఉంటారు, అమ్మవారి ఆశీర్వాదం దొరుకుతుంది అని ఆ రోజు చెప్పడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ గజ గౌరీ లక్ష్మీ వ్రతంను మనము ఆరట మహోత్సవం రోజున మనం పూజ చేసుకోవడం జరుగుతుంది. దానిలో ప్రతి సంవత్సరం కూడా మహిళా సోదరమణులు సుమారు ఒక 100-150 మంది మహిళలు పాల్గొని అమ్మవారి పూజ చేసుకోవడం జరుగుతుంది. వారి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది. మరి ఇంకా 10 గంటలకు స్వామివారు అయ్యప్ప స్వామివారు అశ్వరథంపై మనకు ఊరేగింపుగా వేములవాడ పుర వీధుల గుండా రావడం జరుగుతుంది వేములవాడ పట్టణంలోకి. మరి ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్క ఇంట మంచిగా వాకిట్లో వాళ్ళు ముగ్గులు వేసి స్వామివారికి ఆశీర్వాదము మరి మంగళార్తులు ఇస్తుంటారు. రేపు కూడా వేములవాడ పట్టణంలో ఉన్న మహిళలు, భక్తులు, అయ్యప్ప భక్తులందరూ కూడా స్వామివారి వచ్చే ముందు మీరందరూ కూడా మంగళారతిలు స్వామివారికి ఇచ్చి స్వామివారి ఆశీర్వాదం పొందాలని కోరుచున్నాను. సన్నవడ్లకు 2,500 రూపాయల గిట్టుబాటు ధర అందించడంతో పాటు అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 రూపాయల నష్టపరిహారాన్ని వెంటనే అందించాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల బీజేపీ ఆధ్వర్యంలో పూడూరు ప్రధాన రహదారిపై బుధవారం రోజున ధర్నా రాస్తారోకో కార్యక్రమాన్ని చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు, కార్యకర్తలకు మద్దతుగా అనేక మంది రైతులు తరలివచ్చి ప్రభుత్వం ఎదుట తమ డిమాండ్లు ఉంచారు. సన్నవడ్లకు 2,500 రూపాయల గిట్టుబాటు ధర అందించడంతో పాటు అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 రూపాయల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ కొడిమ్యాల మండలం పూడూరు ప్రధాన రహదారిపై రైతులు, బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎక్కడో పంజాబ్లో ఉన్న రైతులకు మద్దతు తెలిపే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని రైతులను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. దాదాపు గంటకు పైగా సాగిన ధర్నా రాస్తారోకోతో ఇరువైపులా పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. చివరకు పోలీసులు అక్కడికి వచ్చి రైతులను, బీజేపీ నేతలు, కార్యకర్తలను శాంతింపజేసి ధర్నాను విరమింపజేశారు. కాగా అక్కడికి చేరుకున్న ఎస్ఐ శివకృష్ణ కార్యక్రమానికి అడ్డుపడడంతో కొంతసేపు వాగ్వాదం కూడా జరిగింది. కార్యక్రమంలో రైతులతో పాటు బీజేపీ నాయకులు సూరుగు శ్రీనివాస్, ఏలేటి నరసింహారెడ్డి, రేకులపల్లి రవీందర్ రెడ్డి, బండ లింగారెడ్డి, ఉప్పు చంద్రశేఖర్, గౌతమ్ రెడ్డి, ముత్యం రెడ్డి తదితరులు హాజరయ్యారు. నమస్కారం. కొడిమ్యాల మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల రైతుల అందరి తరపున ఈరోజు కొడిమ్యాల మండలంలోని పూడూరు చౌరస్తాలో ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు ఈ ధర్నా ఉద్దేశం ఏంటంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు
గత వేసినటువంటి పంటలో నిర్బంధ వ్యవసాయంలో భాగంగా సన్నపు వడ్లను పండించాలని రైతులందరికీ ప్రభుత్వ ఆదేశాలను ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాలకు అనుసారంగా రైతులందరూ కూడా సన్నపు వడ్లను పండిస్తే ఇలా వాటిని కొనే నాదులు లేక రైతులందరూ అన్నమో రామచంద్ర అని గ్రామాలలో దిక్కుగా చూడడం జరుగుతూ ఉంది. ఇలా ప్రతి ఎకరాన దాదాపుగా ఒక 30,000 నష్టపరిహారం జరిగినప్పటికీ కూడా వారికి నష్టపరిహారం ఇవ్వకపోవడం, అకాల వర్షాలతోటి పంటలు నష్టపోతే కూడా ఏ టీఆర్ఎస్ నాయకుడు కూడా వచ్చి రైతులను పరామర్శించిన సందర్భం లేదు. నష్టపరిహారం కూడా ఇప్పటి వరకు అంచనా వేసింది లేదు, నష్టపరిహారం కూడా ఇచ్చింది లేదు. అదేవిధంగా మేము ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సన్నపు వడ్లకు వెంటనే మద్దతు ధరగా క్వింటాలకు 2,500 చొప్పున వెంటనే కొనుగోలు చేయాలని ఈ కొడిమ్యాల రైతుల పక్షాన మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చినావు, ఇప్పటి వరకు రుణమాఫీ చేయలేదు. కాబట్టి నువ్వు రైతుల పక్షాన ఉండాలని మేము కొడిమ్యాల మండల రైతుల పక్షాన డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఏఐసిసి అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ 75వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరాడంబరంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించాయి. ఈ సందర్భంగా రుద్రంగి గ్రామ శివార్లలో గల ఇటుకబట్టీల్లోని కార్మికుల కుటుంబాలకు చెందిన మహిళలకు చీరలు, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా రుద్రంగి మండల కేంద్రంలో ఇటుక బట్టీల కార్మికుల కుటుంబాలకు చెందిన మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన పుట్టినరోజు వేడుకలలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రుద్రంగి మండల కేంద్రంలో స్థానిక సర్పంచ్ తర్రే ప్రబలత మనోహర్తో పాటు గ్రామశాఖ అధ్యక్షులు సామా మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించినట్లు తెలిపారు. సోనియా 75వ జన్మదిన వేడుకల సందర్భంగా కరోనా మహమ్మారి వల్ల ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, అంతేకాకుండా దేశవ్యాప్తంగా రైతులకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన బిల్లులపై రైతులందరూ రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్న తరుణంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలను నిరాడంబరంగా జరుపుకున్నట్లు వివరించారు. దీంట్లో భాగంగా రుద్రంగి మండల కేంద్రానికి శివార్లలో గల కార్మికులకు చీరలు పంపిణీ చేసినట్లు తెలిపారు. రుద్రంగి మండల కేంద్రంలో ఇటుక బట్టీల వద్ద మహిళలకు సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా వారికి చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్య పెద్దలు కాంగ్రెస్ నాయకులు ఆదిశీనన్న గారు ఇచ్చేశారు. వారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. స్థానిక ఇటుక బట్టీల వద్ద ఈరోజు తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారి యొక్క జన్మదిన సందర్భంగా మరి అంగు ఆర్భాటాలు ఏమి లేకుండా రైతు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఎలాంటి అంగు ఆర్భాటాలు లేకుండా కేవలం పేద ప్రజలకు మరి బట్టలు దానం చేయడము, ఇంకా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. పెద్దలు ఆదిశన్న గారు ఇట్టి కార్యక్రమానికి వచ్చేసి మరి కార్యక్రమంలో పాల్గొన్నందుకు ముందుగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాల్సి ఉంటుంది. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఆ రుణాన్ని మనం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తీర్చుకొని మన కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రుద్రంగి మండల కాంగ్రెస్ కమిటీ పక్షాన మరి గ్రామ సర్పంచ్ గారు, గ్రామ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, గ్రామ కమిటీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈనాడు శ్రీమతి సోనియా గాంధీ గారి 75వ పుట్టినరోజు సందర్భంగా కరోనా ఇబ్బందుల్లో ప్రజల పరిస్థితి, ఇప్పుడున్నటువంటి పరిస్థితి కరోనా ఇబ్బందులు, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఆ 3 బిల్లులు తీసుకురావడం వల్ల రైతులందరూ కూడా రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న సందర్భంలో ఢిల్లీ పొలిమేరల్లో లక్షలాది మంది రైతులు ఈరోజు దీక్షలో కూర్చున్నటువంటి పరిస్థితుల్లో మరి అంగరంగ వైభవంగా సోనియా గాంధీ వేడుకలు జరపొద్దని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ద్వారా ఆదేశాలు ఇచ్చి 75వ జన్మదిన సందర్భంగా పేదలకు సేవా కార్యక్రమాలు చేయమని చెప్పని ఆదేశాలు ఉన్నటువంటి సందర్భంలో ఈరోజు ఇక్కడ కార్మికులకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీమతి సోనియా గాంధీ గారికి ఈ ప్రాంత ప్రజల పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగానే కాకుండా యూపీఏ చైర్పర్సన్గా 10 సంవత్సరాలు ఈ దేశాన్ని మన్మోహన్ సింగ్ గారు పరిపాలించినటువంటి క్రమంలో ఈ దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయి
ప్రపంచంలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ దేశాన్ని అగ్రగామిగా ఆర్థికంగా బలోపేతంగా ఈ దేశాన్ని తీసినటువంటి మరి మన్మోహన్ సింగ్ గారి తోడుగా ఆ రోజు మన్మోహన్ వారికి అండదండలుగా శ్రీమతి సోనియా గాంధీ గారు చేసినటువంటి సేవలను ఒకసారి ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాలని గమనించాలని చెప్పని వారు ఈ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, పేద ప్రజల అభ్యున్నతి కోసం ఆ రోజు గరీబీ హటావో నినాదం తీసుకొచ్చి కూడు గూడు గుడ్డ అనేటువంటి నినాదంతో పేద ప్రజలందరూ కూడా అభివృద్ధి పథకం తీసుకుపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా, అదేవిధంగా ఆర్థిక సర్వీకరణ ద్వారా రాజ్యాభరణాలను రద్దు చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రగామి దేశంగా నిలిపినటువంటి సందర్భం. కానీ ఈ పరిస్థితుల్లో చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మరి నోట్ల రద్దు వల్ల, జీఎస్టీ తీసుకురావడం వల్ల, రైతు వ్యతిరేక బిల్లులు తీసుకురావడం వల్ల దేశమంతా కూడా అతాకుతలమవుతా ఉంది. రాష్ట్రంలో సన్న రకాలు వేయమని చెప్పి సన్న రకాలు పండించినాక రైతులందరూ కూడా ఈరోజు అమ్ముకోలేని పరిస్థితులలో నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. నిన్ననే భారతదేశ బంద్ కూడా రైతు సంఘాలు పిలిపించినటువంటి సందర్భం. ఓవైపు ప్రభుత్వ విధులు నిర్వర్తిస్తున్నాయి, మరోవైపు సమాజ సేవలో భాగస్వామ్యం కావడానికి యువ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. వేములవాడ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న గొడిశెల రాజశేఖర్ గౌడ్. ఈ క్రమంలో రాజశేఖర్ గౌడ్ సేవలను గుర్తించిన మహారాష్ట్ర ముంబైకి చెందిన శ్రమయోధ సంస్థ అతనికి ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని అందజేసి అభినందించింది. వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాతరాజ్పల్లి గ్రామంలో వాలీబాల్ క్రీడలతో పాటు వాలీబాల్ క్రీడల వైపు యువతను మళ్లించేందుకు గాను స్థానిక తెరాస నేత మూలే బుచ్చిబాబు విశేషంగా కృషి చేస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారు. దీనిలో భాగంగా వారికి వాలీబాల్ నెట్తో పాటు వారికి పౌష్టికాహారాన్ని, దుస్తులను అందజేస్తూ వారిని ప్రోత్సహించడం అభినందనీయంగా మారింది. అంతేకాకుండా ఒక ప్రత్యేక శిక్షకుని కూడా నియమించి వాలీబాల్లో ప్రతిభను పెంపొందించడానికి కృషి చేస్తున్న మూలే బాబుతో పాటు స్థానిక నేత అయిన పులి సంపత్ గౌడ్ను పలువురు అభినందిస్తున్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాతరాజ్పల్లి గ్రామంలో వాలీబాల్ క్రీడలతో పాటు వాలీబాల్ క్రీడల వైపు యువతను మళ్లించేందుకు గాను స్థానిక తెరాస నేత మూలే బుచ్చిబాబు విశేషంగా కృషి చేస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారు. దీనిలో భాగంగా వారికి వాలీబాల్ నెట్తో పాటు వారికి పౌష్టికాహారాన్ని, దుస్తులను అందజేస్తూ వారిని ప్రోత్సహించడం అభినందనీయంగా మారింది. అంతేకాకుండా ఒక ప్రత్యేక శిక్షకుని కూడా నియమించి వాలీబాల్లో ప్రతిభను పెంపొందించడానికి కృషి చేస్తున్న మూలే బాబుతో పాటు స్థానిక నేత అయిన పులి సంపత్ గౌడ్ను పలువురు అభినందిస్తున్నారు. నగర్ తర్వాత ఇందిరానగర్ తర్వాత యూత్ మీరు ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ వచ్చి జగన్ సార్ ద్వారా మెలకువలు నేర్చుకొని ఈ యొక్క సార్ ఇచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ముఖ్యంగా మీకు టోర్నమెంటు పెడదామని ఒక నిర్ణయానికి వచ్చినాం. మనకు ఎమ్మెల్యే రమేష్ బాబు గారు ఫిబ్రవరి 3వ తారీఖు నాడు సార్కి బర్త్డే ఉంది కాబట్టి ఆ రోజు ఏర్పాటు చేసేందుకు మేమందరం ముందుంటాం. తర్వాత ఈ మీకు ఎన్ని వేళల అన్నింటిలో తోడుంటాం. తర్వాత మీకు ఏదైనా అవసరం ఉన్నా లక్ష్మణ సార్కి చెప్పండి. ఆ సార్ ద్వారా మీరు చేద్దామని మీ అందరికీ మనవి చేస్తున్నాను. శాతరాజ్పల్లి గ్రామ వాలీబాల్ యూత్ అసోసియేషన్ యువకులకు మరి అత్యంత ప్రతిభ కనబరుస్తున్నటువంటి వారికి ఇంకా మెలుగైనటువంటి మెలకువలు, అందులో ఇంకా రాణించడానికి ప్రతిభ కనబరచడానికి మరి చక్కని శిక్షకుడు, కోచ్ అవసరం ఉన్నదని భావించినటువంటి శాతరాజ్పల్లి నాయకులు మూలే బుచ్చిబాబు గారు ఈరోజు వారికి జగన్ సార్ ఆధ్వర్యంలో మంచి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి జాతర సహాయంతో ఇలాంటి చక్కటి అవకాశాన్ని యువతులు మరి ఉపయోగించుకొని రానున్న రోజులలో రాష్ట్ర జిల్లా స్థాయిలో అత్యంత ప్రతిభ కనబరుచుతో పాటు మరి ఇది యూత్కు ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే మరి రానున్న రోజులలో మరి ఈ యొక్క సర్టిఫికేట్ అనేది మీకు రాష్ట్ర స్థాయిలో పాల్గొన్న, జిల్లా స్థాయిలో పాల్గొన్న మరి అలాంటి సదుపాయం ఉంది కాబట్టి మరి ఉద్యోగం, విద్యలో మరి రిజర్వేషన్లు కూడా స్పోర్ట్స్ కోటాలో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి సదవకాశాన్ని ఉపయోగించుకోవాలి. మరి విద్య అనేది చాలా ముఖ్యం. క్రీడలు ఎంత ముఖ్యమో శారీరకానికి
మరి మానసికంగా మన ఎదుగుదలకు జీవితంలో రాణించడానికి కూడా విద్య అనేది చాలా చక్కటి అవకాశం. మరి శారీరకంగా క్రీడలు మరి మెదడును చురుకుగా చేస్తుంది. ఆ మెదడు చురుకుగా ఉన్నప్పుడే విద్యను రాణిస్తాం. కాబట్టి రెండు కూడా మనకు విలువైనవి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈరోజు నాయకులు మూలే బుచ్చిబాబు గారు ఇచ్చినటువంటి ఇలాంటి సదవకాశాన్ని మరి కోచ్ మరి జగన్ సార్ ఆధ్వర్యంలో మంచి శిక్షణ తీసుకొని మరి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరచాలని ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నాను. ఇవి ఈనాటి ఐఎన్డి వార్తలు. తిరిగి రేపటి వార్తలలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.